హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించిందండి. రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత నిధులను విడుదల చేసేందుకు ఎట్టకేలకు శుభవార్తను అందించింది. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయొద్దు. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒకసారి పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసిన తర్వాత రెండవసారి విడుదల చేసే టైంలో మనకు సరికొత్త మార్గదర్శకాలనైతే మార్పులు చేర్పులు చేసి సరికొత్త విధానంలో నిధులనైతే విడుదల చేస్తూ వస్తుంటుంది. సో కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుకూలంగా మనకు అర్హత సాధించాలి అంటే కొన్ని కొత్త పద్ధతులను కొన్ని పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్కి సంబంధించిన బెనిఫిట్ అనేది ఆగిపోకుండా మనకు రావాలంటే ఈ 3 పనులైతే చేయాల్సి ఉంటుంది. సో 24వ విడత నుంచి మరియు 25వ విడతకు వచ్చేటప్పుడు కూడా ఇలాంటి రూల్సే కొన్ని కొత్తగా పెడుతుంది. ఎందుకనంటే ప్రీవియస్గా మనకు 21వ విడత 22వ విడత మధ్యలో మనకు ఒక రూల్ ప్రవేశపెట్టింది. సో 22 నుంచి 23లో మరికొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టింది. సో ఎందుకని ఇలా ప్రతి ఒక్కసారి ఒక విడతకి మధ్యలో కొత్త రూల్స్ని ప్రవేశపెడుతుంది అన్న విషయానికి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఈ తేదీ నుంచి పీఎం కిసాన్ డబ్బులు అయితే రాబోతున్నాయి. సో డబ్బులతో పాటు రైతులకు మరొక బెనిఫిట్ కూడా ఉండబోతుంది. డబ్బులు అనేది మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి విడుదల యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద ప్రతి ఏటా 3 విడతలలో 6,000 రూపాయలని నేరుగా అర్హుల ఖాతాలలోకి విడుదల చేస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు ఈ పథకాన్ని ప్రారంభించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం 23 విడతల నిధులను విడుదల చేసింది. దాదాపు ఒక్కొక్క రైతుకి ఈ 23 విడతల ద్వారా 46,000 రూపాయల వరకు జమ అయింది. ఇక తాజాగా 24వ విడతకు సంబంధించిన నిధులు విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను మార్పులు చేర్పులు చేసింది. ఈ మార్పులు చేర్పులు ఎందుకు చేసిందయ్యా అనంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా డబ్బులు విడుదల చేసేటప్పుడు ఒకసారి విడుదల చేసిన తర్వాత రెండోసారి విడుదల చేసే టైంలో ఖచ్చితంగా రీవెరిఫికేషన్ ప్రక్రియతో పాటు కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా కలుపుతుంది. ఈ కొత్త మార్గదర్శకాలను ఎందుకు కలుపుతుంది అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే అనర్హులకు మేము ₹1 కూడా ఇవ్వము. ఎవరైతే జెన్యూన్గా ఎలిజిబిలిటీలో కేటగిరీలో ఉంటారో వారికి మాత్రమే ఏ బెనిఫిట్ అయినా ఉంటుంది, కానీ అనర్హులకు మేము ₹1 కూడా ఇవ్వమని కరాఖండిగా తేల్చి చెప్తుంది. అందులో భాగంగానే లాస్ట్ టైం మనకు 23వ విడత నిధులు విడుదల చేసేటప్పుడు దాదాపు 5 నుంచి మనకు 6 లక్షల మందికి పైగా ఈ యొక్క పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే లాస్ అయిపోయారు. ఇక తాజాగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం 24వ విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమవగా ఇప్పుడు సవరించినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా ఒక్కొక్క రైతుకి మనకు ఈసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా మనకు డబ్బులను విడుదల చేయబోయే ముందు ఈ 3 పనులు చేసుకోవాలని సూచించింది. వాటిలో మొట్టమొదటిది మనం చూస్తే ఇప్పటి వరకు ఎవరికైనా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్కి లేకపోతే వెంటనే చేసుకోండి. ఇక చాలామంది ఎన్పిసిఐ మ్యాపింగ్ని క్రష్ చేసుకున్నారు, అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ని బ్రేక్ చేసుకోమన్నారు. ఎట్లాగంటే ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. మీకు స్టేట్ బ్యాంకులో బ్యాంక్ అకౌంట్ ఉంది. సో అక్కడ మీరు క్రాప్ లోను ₹1,00,000 2 లక్షలు తీసుకుని ఉన్నారు. అక్కడ మీకు ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిపోయింది అనుకోండి. సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అకౌంట్ అనేది ఎక్కడ తీసుకోకూడదు. చాలామంది ఏం చేస్తున్నారంటే వీళ్ళు వీడియోలు చూసి కొంతమంది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అనేది తీసేసుకుంటున్నారు. ఇక్కడేం జరుగుతుంది, ఆల్రెడీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి క్రాప్లో ఉన్నటువంటి అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉంది కాబట్టి డైరెక్ట్గా ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ ఈ యొక్క స్టేట్ బ్యాంకులో పడుతుంటాయి. వీళ్ళేం చేశారు, మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డీబీటీ అకౌంట్ అనేది ఒకటి తీసుకున్నారు, ఎన్పిసిఐ మ్యాపింగ్ సంబంధించిన అకౌంట్. సో ఇక్కడ ఏమైంది, ఈ స్టేట్ బ్యాంక్కి పాత అంటే డబ్బులు పడుతున్నాయి కదా, ఆ యొక్క అకౌంట్ అనేది ఎన్పిసిఐ బ్రేక్ అయిపోతుంది, పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ఎనేబుల్ అయిపోతుంది. సో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ఎనేబుల్ అయితే
ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్‌లో మనకు ఒకటో విడత నుంచి డబ్బులు పడుంటాయి కదా! సో, ఇక్కడ అకౌంట్ అనేది టాలీ అనేది కాదు. సో, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది అది బ్రేక్ అవ్వడం అంటారు. సో, ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది మీకు బ్రేక్ అయితే మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ మీకు ఎలాగైతే ఆధార్ కార్డ్స్‌ని అప్డేట్ చేసుకుంటారో, అలాగే మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయించుకోవాలి. అంటే మీరు తిరిగి ఈకేవైసీ చేసుకోవాలన్నమాట. ఇది మనకు ఓటీపీ ద్వారా చేస్తారు. లేదా ఓటీపీ ద్వారా లేకపోతే మీకు వేలిముద్ర అనేది వేసి చేస్తారు. ఎక్కడ చేస్తారన్న పాయింట్‌కొస్తే సీఎస్‌సి సెంటర్ అంటే కామన్ సర్వీస్ సెంటర్. మీ దగ్గరలో ఎక్కడైనా సరే మీకు సర్కిల్‌లో ఈ ఇంటర్నెట్ సెంటర్‌లు ఉంటే అక్కడ మీకు బోర్డులు కూడా కనిపిస్తూ ఉంటాయి. సీఎస్‌సి సెంటర్ అని. కామన్ సర్వీస్ సెంటర్ అనమాట అది. సో, అందులో మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేవైసీ అనేది పూర్తి చేస్తారు. ఇది మీరు ఖచ్చితంగా చేయించుకోండి. ఇక రెండోదిగా చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సిన పని ఫార్మర్ రిజిస్ట్రేషన్. మన యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఇంకా 30% అంటే 30% మందికి పైగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదని కేంద్ర ప్రభుత్వ నివేదికల్లో అయితే వెల్లడైంది. నిన్న జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో కూడా దీనికి సంబంధించి ప్రస్తావన అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళిద్దరూ కూడా డిస్కషన్ చేశారు. సో, ఎవరైతే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో అటువంటి వారికి నిధులైతే రావు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేస్తారంటే, సో, మీరు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వారైనా కావచ్చు, లేదా తెలంగాణకు సంబంధించిన వారైనా కావచ్చు. సో, మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కెళ్ళాలి. అగ్రికల్చర్ ఆఫీస్‌లో ఏఈ ఉంటారు. సో, ఆయన దగ్గర మీరు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబర్ ఇవి 3 ప్రూఫ్స్ తీసుకొని వెళ్తే మీకు ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. సో, మీకు కొత్తగా వచ్చిన పాస్‌బుక్ తీసుకెళ్ళండి. సో, మీ దగ్గర ఏది ఉంటే అది, పాతదుంటే కొత్తదుంటే మీరు కొత్తదింట్లో బారేసి పాతది తీసుకొని వెళ్తే పని కాదు. కొత్తది తీసుకెళ్ళండి. ఎందుకంటే కొత్త దాంట్లో పార్ట్ నంబర్ అని ఉంటుంది. ఆ పార్ట్ నంబర్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. సో, దాని ద్వారానే మనకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. సో, ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు ఖచ్చితంగా ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్‌కి కలిగి ఉండి మనకు ముఖ్యంగా కుటుంబంలో ఒక్క రైతుకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. 2, 3 ఉంటే వాళ్ళ కుటుంబానికి ఎవ్వరికీ డబ్బులు రావు. సో, ఈ యొక్క 3 రూల్స్‌ని పాటిస్తూ ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్‌లో వాళ్ళ పేరు ఉంటుందో అటువంటి వారికి ఆగస్టు 15వ తారీఖున మన యొక్క కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 24వ విడత నిధులను విడుదల చేస్తారు. ఆల్రెడీ 23వ విడత డబ్బులు ఎవరికైనా సరే ఎన్‌పీసీ మ్యాపింగ్ వల్ల కానీ, లేదా ఈ యొక్క పీఎం కిసాన్ పోర్టల్‌లో ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ మీకు గనక డబ్బులు రాకపోతే మీరు వెంటనే ఈకేవైసీ గనక చేసుకొని ఎన్‌పీసీ మ్యాపింగ్ గనక చేసుకుంటే 23వ విడత డబ్బులతో పాటు 24వ విడత మొత్తం కలిపితే రూ. 4,000 వరకు మీకు లబ్ధి అయితే చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మీరేం చేస్తారంటే డిలే చేయకుండా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లాస్ట్ విడత మీకు డబ్బులు పడకపోతే వెంటనే చేసుకోండి. మీకు ఖచ్చితంగా డబ్బులైతే ఖాతాల్లోకి వస్తాయి. ఫర్దర్‌గా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏవైనా మార్పులు, చేర్పులు ఏవైనా చేసినా సరే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ముఖ్యంగా మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్‌లో వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాము. కాబట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు నేరుగా మీ యొక్క ఫోన్‌కి అయితే వస్తూ ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.